నమస్తే అండి, నా పేరు విశ్వసేతునాథ్ రెడ్డి. సో మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తామండి. మేము ఒక 10 days బ్యాక్ అన్నమయ్య జిల్లా, ఆ తర్వాత సోమల మండలము పేగులవారిపల్లి అనే విలేజ్లో ఏఆర్ చంద్ర అనే సార్ సచివాలయంలో వర్క్ చేస్తాడు. ఆ సార్కి మేము బోర్ పాయింట్ సర్వే చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఒక్కసారి వాటర్ ఫ్లో చూడండి. సో ఆ సార్కి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ 450 నుంచి 500 అడుగులు వేశారంట. సో వాటర్ వస్తూ ఉండి ఆగిపోయిందంట. సో వాళ్ళు ఏంటంటే, సార్ నేను సచివాలయంలో వర్క్ చేసుకుంటూ ఉంటాను, సో మా ఫాదర్కి ఏదన్నా ఈ పొలంలో వాటర్ పడితే సో ఆయన ఏదన్నా కొంచెం సాగు చేసుకుంటూ ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగిందండి. సో మేమేం చేసామంటే, ఆ పొలంలోకి అది అంతా కలిపి కూడా ఒక 3.5 acres నుంచి 4 acres వరకు ల్యాండ్ ఉంటుందండి. సో ఆ పొలంలో మేము ఏం చేసామంటే 3 బెస్ట్ ఆఫ్ పాయింట్స్ ఇచ్చాము. వాటిల్లో సెకండ్ పాయింట్ అనేది డ్రిల్లింగ్ చేయడం జరిగిందండి. కేవలం 60 అడుగుల్లోనే 3.5 నుంచి 4 ఇంచుల నీళ్ళు, అంటే వాటర్ ఫ్లో అనేది దగ్గర ఆ ఊరికి 1 kilometer డిస్టెన్స్ ఉంటుందండి. వాళ్ళ పొలము ఒక దారి ఉంటుంది కదా, ఊర్లో నుంచి పొలంలోకి పోయే దారి, ఆ దారిలో కూడా వాటర్ అనేది పొంగుతూ పోతా ఉన్నిందండి. సో అంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకు కూడా ఇలా బోరు పడితే ఆ రైతునే పొలంలో కష్టపడి సో దాన్ని ఆ పొలాన్ని సాగు చేసి సో వాళ్ళ దిగుబడిని బయటికి తీసి సో ఆ దిగుబడితోనే మనం బతుకుతున్నామండి. సో మనం ఈరోజు తింటున్నామంటే, ఈరోజు మనము హ్యాపీగా సర్వైవల్ అవుతున్నామంటే ఒక రైతు వల్లే అవుతున్నాము. సో ప్రతి ఒక్క రైతు కూడా మీరు అనుభవం ఉన్న జియాలజిస్ట్తో కానీ, మీకు ఏదైతే ఈ బోర్ వేస్తే మనం ఎవరైతే ఈ బోర్ వేస్తే మనకు సక్సెస్ అవుతుంది, ఇలా మనం బోర్ పాయింట్లు ఎవరితో చూపించుకుంటే మనం సక్సెస్ అవుతామని ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకొని వాళ్ళ దగ్గర మీరు సర్వే చేయించుకోండి. సో నేను అనేది ఏంటంటే నా దగ్గరే చేయించుకోవాలని కాదు, మీ దగ్గరలో ఉన్న ఎవరో ఒకరిని, ఎనీ జియాలజిస్ట్, ఒక చదువుకున్న వ్యక్తి దగ్గర మీరు సర్వే చేయించుకొని సో అక్కడ మీరు బోర్ పాయింట్ అనేది వాళ్ళతో చూపించుకుంటే బోర్ అనేది సక్సెస్ అవుతుంది. దగ్గర 4 ఇంచులు పైన పడి ఉంటాయని సో బోరు బండి వాళ్ళు చెప్తున్నారు. సో మాకైతే చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క రైతుకు కూడా ఇలాగే బోరు పడి ప్రతి ఒక్క రైతు నష్టపోకుండా లాభాలలో వచ్చి రైతు సంతోషంగా ఉంటేనే సో మనం సంతోషంగా ఉంటామండి. రైట్ అండి, రైతే రాజు, రైతే భవిష్యత్తు. థ్యాంక్ యూ.